నేను దేవుని సేవకు వచ్చిన తొలిటి రోజు 25 సంవత్సరాల క్రిందట అండి నేను దేవుని సేవకు వచ్చాను. దేవుని సేవకు వచ్చినప్పుడు ఆ ప్రారంభ దినాలు నాకు ఏం తెలిసేది కాదండి. అప్పుడు ఎక్కువ ఏడుస్తూ ఉండేవాడు నేను. నాకు కన్నడ మాట్లాడేవాళ్ళు కూడా పెద్దగా ఎవరు లేరు, మా భాష మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. సేవ ఏంటో తెలీదు. మొత్తం మీద దేవుని సేవకు వచ్చేసాను. ఆ ప్రారంభ దినాల్లో నేను శారదా కాలనీలో గదిలో కూర్చొని ఎప్పుడు ఎక్కువ ఏడుస్తూ ఉండేవాడిని. ఇక తట్టుకోలేకపోతే సాయంత్రం టైం మిద్దె మీదకి వెళ్ళిపోయి చీకట్లో ఒక్కడనే ఆ స్తంభాలను పట్టుకొని ఏడుస్తూ ఉండేవాడిని. ప్రభు నన్ను ఎందుకు తీసుకొచ్చావు, ఏం చెయ్యాలి ఇక్కడ, నాకేం అర్థం కావట్లా. 18 years అండి నాకు, అప్పుడు 18 సంవత్సరాల వయసు నాకు. అమ్మను వదిలేశాను, అన్నదమ్ముల్ని అక్క చెల్లెలందరూ వదిలేసి వచ్చేసాను. ఊరు కొత్త, మనుషులు కొత్త, ఇక్కడ ఫుడ్ వేరు, ఇక్కడ వాతావరణం వేరు, ఏమీ అర్థం కావట్లేదండి. ఉండాలా పోవాలా ఏమీ తెలియట్లేదు. అప్పుడు ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు నాకు ఈ వాక్యాన్ని ఇచ్చాడండి. ఏంటంటే, నా సన్నిధిని నిలిచు భాగ్యము నేను నీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. చదవండి ఆ మాట. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. త్వరగా చదవండి, ముగించేస్తాను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు. బాగా వినండి, ఇదే దేవుడు నాకు చెప్పిన మాట. నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై, వినండి బాగా, నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవుదువు. మరియు ఇక్కడ నిలువబడిన వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యమును నీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం అండి నా డైరీలో రాసి ఉంటాను నేను. నా డైరీలో ఆ మాట, అంటే అప్పట్లో డైరీలు రాసే అలవాటు ఉండేది. దేవుడు ఏం మాటలు వెంటనే డైరీలో రాశాను. నా మందిరం మీద నువ్వు అధికారివై ఉండి ఆవరణాన్ని కాపాడువాడుగా మార్చబడతావు. ఇక్కడ నిలిచి ఉన్న వారికి కలిగినట్లు నా సన్నిధి నిలిచి భాగ్యమును నీకు ఇస్తానని ప్రభు మాట్లాడు. నేను చూసుకొని రాసుకొని ప్రార్థన చేసుకుని ఏడ్చుకున్నా ప్రభు సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చెప్పకుండా ఏది చేయట్లేదండి, ప్రతిదీ చెప్పే చేస్తున్నాడు. ఆ తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాను. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. దగ్గర ఒక 15 సంవత్సరాలు, 12-13 సంవత్సరాలు గడిచిపోయిందండి. ఆ తర్వాత నేను పాస్టర్ అయిపోయాను. సంఘాలకు వెళ్ళాను. రాష్ట్రంలో పలు చోటుకు వెళ్ళి సేవ చేశాను. చెన్నైలో సేవ చేశాను, తిరుపతిలో సేవ చేశాను, రేపలలో సేవ చేశాను, పిడిగ్రాండ్లో సేవ చేశాను, నేను వరంగల్లో సేవ చేశాను, జీడిమెట్లలో సేవ చేశాను, అశ్వరాపేటలో సేవ చేశాను, మార్కాపురంలో కొన్ని రోజులు ఉన్నాను, బయ్యావరంలో కొన్నాళ్ళు ఉన్నాను, కడపలో కొన్నాళ్ళు ఉన్నాను, తెనాలిలో కొంతకాలం ఉన్నాను. చాలా చోట్ల దేవుని సేవ చేశాను నేను. ఆ తర్వాత నెల్లూరులో ఉన్నాను. నెల్లూరు నుండి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది పెద్ద సముద్రం. మన సిస్టర్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు, నాకు ఇక్కడ ఉండాలని ఉండదు. అందరూ షారోన్ మొన్న అదే చెప్పింది, జాన్సీ అక్క అదే చెప్పింది. అందరూ అనుకొని మాట్లాడుతున్నారు, ఏమో తెలియట్లేదు. ఒకటే డైలాగ్, అసలు ఇక్కడ ఉండాలని మాకు లేదు, అన్న చెప్పారని మేము ఇక్కడ ఉన్నాము అని సాక్ష్యం చెప్తుంటే ఇంకా అందరూ సేమ్ డైలాగ్ అనమాట. ఇంకెవరికి ఇచ్చినా అదే చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇక్కడ అన్ని పోరాటాలు ఉంటాయి. సముద్రం పెద్ద సముద్రం కదండి. బావిలో ఈత కొట్టడం తేలిక, సముద్రంలో ఈదడం కష్టం. సో నేను కూడా అదే డైలాగ్ చెప్తున్నాను. నాకు అసలు ఇక్కడ ఉండాలంటే గుండె దడ కొట్టుకుంటుందనమాట. ఎందుకంటే అన్న దగ్గర ఉండాలి, ఏసన్న గారి దగ్గర ఉండాలి. ఏసన్న గారు ఏంటండి, ఆయన కాలుచున్న రాళ్ల మధ్యలో అంటారు కదండి. సో అన్న దగ్గర ప్రతిదీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదమరిచి ఉండడానికి లేదు. క్షణం మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సో నాకున్న నాలెడ్జ్కి నేను ఇక్కడ రాణించగలుగుతాను లేదని భయం వేసింది నాకు. సరే అన్నారే, నీవు ఇక్కడ ఉండాలి. అప్పుడు ఏసన్న గారికి హెల్త్ బాగాలేదు, నీవు ఇక్కడ ఉండాలిరా, కొంచెం ఇక్కడ అంతా చూసుకోవాలని అన్నారు. అప్పటికి ఇక్కడ గవర్నమెంట్లో వేరే పాస్టర్ గారు ఉండేవారు, రాజశేఖర్ అని ఉండేవారు. సో చెప్పిన తర్వాత కూడా నాకు ఎందుకో మనసు, అంటే నేను ఎక్కడ చేయగలుగుతాను, ఏదో ఒక చిన్న సంఘం, ఏదో ఒక పరిచర్య, సువార్త చెప్పుకున్నామా, సేవ చేసుకున్నామా, అట్లా ఉండేది మైండ్ నాకు. ఏం నాకు అర్థం కావట్లేదండి. ఇక్కడ పైన రూమ్స్ ఉంటాయి, దాంట్లో రూమ్ నెంబర్ 2 మా రూమ్. ప్రైజ్ ది లార్డ్. పైన రూమ్ నెంబర్ 2, ఆ 2 నెంబర్ రూమ్లో మేము ఉండేవాళ్ళు, నేను నా ఫ్రెండ్స్ సేవలో, మా తోటి సేవకులు, మేమంతా రూమ్ నెంబర్ 2లో ఉండేవాళ్ళు. సరే నేను అక్కడ ఉన్నానండి. ఆగస్ట్ మంత్లో ఇక్కడికి వచ్చాను. నేను బైబిల్ సెమినార్ జరుగుతుంది, ఆగస్ట్ మంత్లో ఇక్కడికి వచ్చాను. ఆ పై రూమ్లో ఉన్నానండి. నాకు అప్పటికి వచ్చి 2-3 రోజులు అయింది. ఇక్కడ రాజశేఖర్ పాస్టర్ గారు, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్తున్నారు. ఆయన నుండి, అన్న అబ్రహ్మణం మీరు వస్తే మీకు నేను అన్నీ అప్పచెప్పేసి, ఇక్కడ బాధ్యతలన్నీ అప్పచెప్పేసి వెళ్తాను,
మరి మీరు వస్తే నేను వెళ్తానంటే అన్న ఇంకొక 2 days టైం ఇవ్వండి, నేను ప్రేయర్ చేసుకుంటాను అంటే నాకు ఇక్కడ ఉండాలని మనసులో లేదు. ఎందుకంటే ఇవన్నీ మనం ఆడ పెద్ద పెద్ద సేవకులు ఉంటారు, పెద్ద పెద్ద పాస్టర్స్ ఉంటారు, ప్రేమక గారు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ, నేను ఎక్కడ మెదలగలుగుతాను, నాకేం తెలియదు, అంత నాలెడ్జ్ లేదు అని నేను ప్రార్థన చేసుకుని ఏడుస్తూ ఉన్నాను. పైన రూమ్ నెంబర్ 2 ఆ రూమ్లో ఉండి నేను ఏడ్చుకుంటూ ఉన్నాను. తర్వాత నా ఫ్రెండ్స్ ఉంటారు కదా సేవలో, ఏం కాదులే ఎవరన్నా ధైర్యంగా ఉండి, ఏం కాదు కంగారు పడద్దు అని ఎవరికోళ్ళు వెళుతున్నారు, ఎవరు సంఘాలు వెళ్ళిపోతున్నారు, నేనేమో ఉండిపోతున్నాను ఒక్కడే. ఏం చేయాలి అర్థం కాక ఏడుస్తూ కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకుని, ప్రభు నన్ను ఎందుకు ఇక్కడ పెట్టారు, నేనేమన్నా పనిష్మెంటా ఇది, లేకపోతే ఏంటి, ఎగరే పక్షులను తీసుకొచ్చి గూట్లో పెట్టినట్టు నేను ఫ్రీగా ఉండాలనుకుంటున్నాను, అన్న దగ్గర నేను ఎలా మెదలాలి అని అన్నీ ఆలోచిస్తుంటే ప్రియులారా, నాకు సరిగ్గా 12-13 సంవత్సరాల క్రిందట దేవుడు నాకు చూపించిన అదే వాక్యం ఆ రూమ్లో ఒక స్క్రోల్ లాగా పోతా ఉందండి. ప్రైజ్ ది లార్డ్. వెళ్తూ ఉంది. ఏమనంటే, ఈ మందిరం మీద నేను నిన్ను అధికారిగా నియమిస్తాను, నీ ఆవరణాన్ని కాపాడువాడుగా నీవు మార్చబడతావు, నా సన్నిధి నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడో 13-14 ఏళ్ల క్రితం చెప్పిన మాట సడన్గా మధ్యలో ఇంకెప్పుడు ఆ థాట్ రాలేదండి. ఆ వాక్యం అట్లా గోడ మీద వెళుతున్నట్లు నా ఆత్మక కనిపిస్తూ ఉంది. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ఓహో నన్ను ప్రభు ఇక్కడ తీసుకొచ్చింది ఏదో ఆయన సంకల్పం ఉంది, ఏసన్ గారు ఏదో నన్ను తీసుకురావడం కాదు, ఏదో ఆయన ప్రణాళిక ఉండి బట్టి దేవుడు తీసుకొచ్చాడు కనుక అప్పగించిన పనిని నమ్మకంగా చేద్దామని ఆ రోజు నడుము కట్టుకుని దేవుని వాక్యాన్ని బట్టి పరిచర్య చేయడం ప్రారంభించానండి. ఓ సంవత్సరం రోజు అన్నతో పాటుగా నేను సేవ చేస్తాను. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా మీకు తెలుసండి. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యమును దేవుడు నాకు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత నా లైఫ్ని దేవుడు ఒక మలుపు త్రిప్పేశాడండి. అడుగడుగున దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు, గణపరుస్తూ వచ్చాడు. ఈరోజు నేనున్న ఈ స్థానానికి నేను పాత్రుని కాదు, ఆ స్థాయి కానీ ఆ స్ట్రెంగ్త్ కానీ లేకపోతే ఆ యోగ్యత కానీ నాకు లేదనే సంగతి నాకు తెలుసు. కానీ దేవుడి భాగ్యాన్ని నాకు ప్రసాదించాడు. ఆయన వాత్సల్యతను బట్టి ఈ స్థాయిని దేవుడు నాకు దయచేశాడు. ఆయన వాత్సల్యతను బట్టి దేవుడు ఈ స్థితిని దేవుడు దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన వాచ్ నైట్ సర్వీస్ జరిగిన తర్వాత ఆ వీడియోస్ అంతా పిల్లలు పెడుతుంటే అది చూసి నేను ఏంటి ఈ జనం ఏంటి అంటే, ప్రియులారా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథం 49వ అధ్యాయం అంతా చదివి చూడండి, దాంట్లో అన్నీ ఉంటాయి ఈ మాటలు. ప్రభు నాతో ఏదైతే చెప్పాడో అవన్నీ ప్రభు జరిగిస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథం 49వ అధ్యాయాన్ని మీరు టోటల్గా చదివి చూడండి. ప్రభు నాతో ఏమేమైతే చెప్పాడో అవి సంస్థలో పరిచర్యలో నా లైఫ్లో ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒకటి దేవుడు ఇశ్రాయేల్ని భాగ్యముతో ప్రభు మనల్ని నింపుతాడు. సన్నిధిని నిలిచే భాగ్యమని దేవుడు మనకి ఇస్తాడు. విశ్వాసంలో ప్రభు మనల్ని భాగ్యవంతులుగా మారుస్తాడు. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు స్థిరపరిచి ఆశీర్వదించుగాక.